వెల్కమ్ టు మిస్టర్ కంపెటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. అమెరికా మన వస్తువుల మీద ఏకంగా 50% టారిఫ్స్ విధించింది అనుకుందాం. అంటే బేసిక్గా లెక్క ప్రకారం చూస్తే మన ఎగుమతులు దారుణంగా పడిపోవాలి కదా. కానీ ఆశ్చర్యకరంగా 2025-26 నాటికి మన వ్యవసాయ ఎగుమతులు $53.1 బిలియన్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. అవును, నిజంగా అదొక పెద్ద అచీవ్మెంట్. కరెక్ట్. ఒక పక్క ఫార్మా, వస్త్రాలు, ఇంకా బాస్మతి బియ్యం ఎగుమతులపై ఇంత తీవ్ర ప్రభావం పడినా కూడా దేశం ఈ అద్భుతాన్ని ఎలా సాధించింది? ఈరోజు ఈ డీప్ డైవ్ సెషన్లో ఇలాంటి 5 అత్యంత ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా విశ్లేషించుకుందాం. వ్యవసాయ వాణిజ్యం, డిజిటల్ ఫైనాన్స్, బ్రిక్స్ భౌగోళిక అంశాలు, వన్యప్రాణి సంరక్షణ, ఇంకా సముద్ర వాణిజ్య భద్రత. ఈ టాపిక్స్ వెనుక ఉన్న అసలు మెకానిజమ్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీకోడ్ చేద్దాం. భారతదేశ వ్యవసాయ వాణిజ్య స్థిరత్వం విషయానికి వద్దాం. ఇందాక మనం అనుకున్నట్లు అమెరికా దాదాపు 50% వరకు టారిఫ్స్ పెంచడం వల్ల మన ఎగుమతులకు ఒక పెద్ద అడ్డంకి ఏర్పడింది కదా. అయినా సరే ఓవరాల్ మర్చెండైజ్ ఎగుమతులను కూడా దాటిపోయి వ్యవసాయ ఎగుమతులు $53.1 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ రికార్డ్ సాధ్యపడ్డానికి అసలు కారణమేంటి? ఇక్కడే మనం మార్కెట్ డైవర్సిఫికేషన్ అనే వ్యూహాన్ని గమనించాలి. బేసిక్గా ఒక పెద్ద మార్కెట్లో అడ్డంకులు ఎదురైనప్పుడు మన ఎగుమతివారులు ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చాలా వేగంగా మళ్లారు. అంటే అమెరికా కాకుండా వేరే దేశాల వైపు చూశారన్నమాట. అవును, అమెరికా మార్కెట్లో సుంకాలు పెరగగానే మనం సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు మెరైన్ ఎగుమతులను విపరీతంగా పెంచాం. అదే సమయంలో వియత్నాం, ఈజిప్ట్ లాంటి దేశాల్లో మన బర్రె మాంసం అంటే బఫెము మీట్ డిమాండ్ని క్యాష్ చేసుకున్నాం. ఒక తలుపు మూసుకుంటే మన సప్లై చైన్ వెంటనే కొత్త దారులను వెతుక్కుంది. ఈ డైవర్సిఫికేషన్ కాన్సెప్ట్ అర్థమైంది. కానీ డేటాలో ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. గ్లోబల్గా మన కాఫీ ఎగుమతులు $2 బిలియన్లు దాటాయి. దానికి కారణం బ్రెజిల్, వియత్నాం దేశాల్లో సప్లై తగ్గడమే అని సోర్సెస్ చెప్తున్నాయి. ఇదెలా సాధ్యం? అంటే వాళ్ల దేశాల్లో పంట తగ్గితే మనకు లాభం ఎలా వచ్చింది? గ్లోబల్ అగ్రికల్చరల్ ట్రేడ్ అనేది వాతావరణంపై ఆధారపడిన ఒక సున్నితమైన సిస్టమ్ కదా. బ్రెజిల్ ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారు. ఆ తర్వాత స్థానంలో వియత్నాం ఉంది. వాతావరణ మార్పుల వల్ల బ్రెజిల్లో అకాల వర్షాలు, వియత్నాంలో తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చాయి. దాంతో వాళ్ల కాఫీ పంటలు దెబ్బతిన్నాయి. ఓ, అలా జరిగిందా? అవును. కానీ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ తాగేవాళ్ల సంఖ్య తగ్గదు కదా. డిమాండ్ అలాగే ఉంది, సప్లై మాత్రమే పడిపోయింది. ఈ సప్లై గ్యాప్ని ఇండియా భర్తీ చేసింది. ముఖ్యంగా మన భారతీయ రోబస్టా రకం కాఫీకి యూరప్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఒక దేశ భౌగోళిక ప్రతికూలత ఇంకో దేశ ఆర్థిక అవకాశంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. వెయిట్, ఒక నిమిషం. ఒకవైపు మన వ్యవసాయ ఎగుమతులు ఇంత స్ట్రాంగ్గా ఉంటే మనం వంట నూనెల కోసం ఏకంగా $19.56 బిలియన్లు ఖర్చుపెట్టు మనకు కావలసిన నూనెల్లో 60% దిగుమతి చేసుకుంటున్నామని రిపోర్ట్స్ చెబుతున్నాయి కదా. అలాగే ముడిపత్తికి కూడా మనం నెట్ ఇంపోర్టర్గా మారిపోయాం. మనం ఒక అగ్రికల్చరల్ పవర్ హౌస్ అయి ఉండి ఇదొక కాంట్రడిక్షన్ లాగా అనిపించడం లేదా? ఈ కాంట్రడిక్షన్ వెనుక ఒక బలమైన కారణముంది. మన దేశంలో జనాభాకు తగ్గట్టుగా వంట నూనెల వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది. కానీ మన రైతులు ప్రధానంగా వరి, గోధుమల మీదే ఆధారపడుతున్నారు. దానికి కారణం ఆ పంటలకు ఎంఎస్పీ ఉండటమే కదా. కరెక్ట్. ప్రభుత్వం కనీసం మద్దతు ధర ఇస్తుంది కాబట్టి వాళ్లకు గ్యారంటీ ఉంటుంది. నూనె గింజల పెంపకంలో ఆ స్థాయి భద్రత లేదు. ఈ ఇంపోర్ట్ భారాన్ని తగ్గించడానికే ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అంటే NMEOOP లాంటి పథకాలను తీసుకొచ్చింది. అంటే రైతులకు నూనె గింజల సాగువైపు ప్రోత్సాహం అందించాలి. సరే, ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో 2 టెక్నికల్ అడ్డంకులను డీకోడ్ చేద్దాం. మన బాస్మతి బియ్యంపై అభివృద్ధి చెందిన దేశాలు SPS నిబంధనలు విధిస్తున్నారు అంటున్నారు. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మన MSPని 10% లిమిట్ కింద సవాల్ చేస్తున్నారు. అసలు ఇండియా తన సొంత రైతులకు MSP ఇస్తుంటే పాశ్చాత్య దేశాలకు ఎందుకు అభ్యంతరం? ఈ 10% లిమిట్ రూలేంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాజిక్ ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం రైతులకు విపరీతమైన సబ్సిడీలు ఇస్తే ఆ వస్తువుల ఉత్పత్తి ఖర్చు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఆ దేశం వస్తువులను చాలా తక్కువ ధరకు అమ్ముతుంది కదా.
దీనివల్ల వేరే దేశాల రైతులు నష్టపోతారు. ఆ, అర్థమైంది. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తి విలువలో 10% మించి సబ్సిడీలు ఇవ్వకూడదు అని ఒక రూల్ పెట్టారు. దీన్నే మనం డీ మినిమిస్ లిమిట్ అంటాం. పాశ్చాత్య దేశాలు ఈ రూల్ని చూపిస్తూ ఇండియా ఇస్తున్న ఎంఎస్పీ గ్లోబల్ ట్రేడ్ని దెబ్బతీస్తోందని వాదిస్తాయి. ఓకే, మరి ఎస్పీఎస్ సంగతేంటి? వాళ్ళు మన బియ్యాన్ని ఎందుకు ఆపుతున్నారు? ఎస్పీఎస్ అంటే శానిటరీ అండ్ ఫైటోశానిటరీ మెజర్స్. ఇదొక రకమైన నాన్ టారిఫ్ బ్యారియర్. డైరెక్ట్గా ట్యాక్స్ వేయకుండా పరోక్షంగా ఆపడం అన్నమాట. మన దేశం నుంచి వెళ్లే బాస్మతి బియ్యం లేదా పండ్లలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని క్వాలిటీ కంట్రోల్ పేరుతో డెవలప్డ్ దేశాలు వెట్టి బ్యాన్ చేస్తుంటాయి. ఎగుమతులు పెంచుకోవాలంటే మనం ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ను కూడా ఖచ్చితంగా మీటవ్వాలి. నిజమే. మనం అంతర్జాతీయ మార్కెట్లో ఈ ట్రేడ్ బ్యారియర్స్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. కానీ అదే సమయంలో మన గ్లోబల్ ట్రేడ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు దేశీయంగా మన ఆర్థిక వ్యవస్థ డిజిటల్గా బలంగా ఉండాలి కదా. ఆ పాయింట్తో తరువాతి టాపిక్కి వెళ్దాం ఖచ్చితంగా. మన రెండవ టాపిక్ టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సమ్మిళితం, అదే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. మనకు జామ్ ట్రినిటీ అంటే జన్ధన్, ఆధార్, మొబైల్ గురించి బాగా తెలుసు. ఇది భౌగోళికంగా బ్యాంకింగ్ సేవలను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లింది. ఇప్పుడు దీనికి తోడుగా భాషిణి అనే ఏఐ టూల్ 22 అధికారిక భాషల్లో ఆర్థిక సేవలను అందిస్తోంది కదా. అవును, ఈ రెండు టెక్నాలజీలు రెండు ప్రధాన సమస్యలను సాల్వ్ చేశాయి. జామ్ ట్రినిటీ ఫిజికల్ డిస్టెన్స్ని తగ్గిస్తే భాషిణి లాంగ్వేజ్ బ్యారియర్ని బ్రేక్ చేసింది. ఫైనాన్షియల్ సిస్టంలో ఇంగ్లీష్ రాని వాళ్లు కూడా తమ స్థానిక భాషలోనే వాయిస్ కమాండ్స్ ద్వారా బ్యాంకింగ్ చేసుకోగలుగుతున్నారు. దీని ఫలితమే ఈరోజు మన రీటైల్ పేమెంట్స్లో యూపీఐ వాటా ఏకంగా 81%కి చేరింది. వావ్, 81% అంటే చిన్న విషయం కాదు. ప్రభుత్వ పథకాల డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా దళారుల వ్యవస్థ పోయి ఏకంగా రూ. 4.31 లక్షల కోట్లు ఆదాయ్యాయి అని డేటా చెబుతోంది. కానీ ఇక్కడ నాకొక అనుమానముంది. యూపీఐ ద్వారా ఒక ఫ్రెండ్కి 100 రూపాయలు పంపించడం చాలా ఈజీ. కానీ ఒక చిన్న వ్యాపారికి బిజినెస్ లోన్ కావాలంటే ఇప్పటికీ పదుల సంఖ్యలో డాక్యుమెంట్లు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే గదా. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తున్న కొత్త టెక్నాలజీ యుఎల్ఐ అసలు ఎలా పనిచేస్తుంది? ఇది నార్మల్ లోన్ యాప్స్కి ఎలా భిన్నంగా ఉంటుంది? ఇది చాలా మంచి పాయింట్. ఈ యుఎల్ఐని అర్థం చేసుకోవాలంటే ముందుగా మన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని 3 మూల స్తంభాలను చూడాలి. మొదటి పిల్లర్ డిజిటల్ ఐడెంటిటీ అంటే ఆధార్. ఒక వ్యక్తి ఎవరో ఖచ్చితంగా గుర్తిస్తుంది. రెండో పిల్లర్ రియల్ టైం పేమెంట్స్ అంటే యూపీఐ, క్షణాల్లో డబ్బులు పంపుతుంది. కానీ లోన్స్ ఇవ్వడానికి ఈ రెండు సరిపోవు. అవును, బ్యాంక్ వాళ్లకి ఫైనాన్షియల్ హిస్టరీ తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ. వ్యాపారి యొక్క ఆర్థిక లావాదేవీల చరిత్ర తెలియాలి. అందుకే మూడవ పిల్లర్గా డేటా ఎక్స్చేంజ్ని తీసుకొచ్చారు. అదే అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్. అంటే ఇంతకుముందులా కస్టమర్ తన పాత బ్యాంక్ స్టేట్మెంట్స్ని పీడిఎఫ్లుగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్లు తీసి సైన్లు పెట్టి ఆ లోన్ ఇచ్చే బ్యాంక్కి తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఈ అకౌంట్ అగ్రిగేటర్ డైరెక్ట్గా బ్యాంకుల మధ్య డేటాని ఎక్స్చేంజ్ చేస్తుందన్నమాట. కరెక్ట్. కస్టమర్ కేవలం తన కన్సెంట్ అంటే అనుమతి ఓటీపీ ద్వారా ఇస్తే చాలు. బ్యాంకుల మధ్య డేటా చాలా సెక్యూర్డ్గా షేర్ అవుతుంది. ఇప్పుడు మీరడిగిన యుఎల్ఐ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ దీనిపైనే పనిచేస్తుంది. యుఎల్ఐని ఒక ఫైనాన్షియల్ ఫిట్నెస్ ట్రాకర్ లాగా ఊహించుకోండి. ఫైనాన్షియల్ ఫిట్నెస్ ట్రాకరా? అంటే ఎలా? ఒక చిన్న వ్యాపారి డిజిటల్గా చేస్తున్న రోజువారీ క్రయ విక్రయాలను ఇది ట్రాక్ చేసి అతని క్రెడిట్ వర్తినెస్ని అంటే అప్పు తీర్చే సామర్థ్యాన్ని ఆటోమేటిక్గా అంచనా వేస్తుంది. దీనివల్ల ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లు లేకుండా అప్పటికప్పుడు లోన్ అప్రూవ్ అయిపోతుంది. అద్భుతమైన మెకానిజం ఇదే. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ ఫ్రాడ్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి కదా. ఈ ఆటోమేటెడ్ సిస్టమ్స్లోకి ఇల్లీగల్ అకౌంట్స్ ప్రవేశిస్తే పరిస్థితి ఏంటి? ఈ రిస్క్ను అరికట్టడానికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూల్ హంటర్ ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ప్రవేశపెట్టింది. మ్యూల్ అకౌంట్స్ అంటే సైబర్ నేరగాళ్లు మనీ లాండరింగ్ కోసం వాడే ఇల్లీగల్ అకౌంట్స్ అన్నమాట. ఈ ఏఐ టూల్ ఒక సింగిల్ లావాదేవీని కాకుండా నెట్వర్క్ మొత్తం జరిగే అనుమానాస్పద లావాదేవీల ప్యాటర్న్స్ని రియల్ టైంలో పసిగట్టి బ్లాక్ చేస్తుంది. బేసిక్గా ఫైనాన్స్ని టెక్నాలజీతో మనం ప్రొటెక్ట్ చేస్తున్న విధానం
గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఒక ప్రమాణంగా మారుతోంది. ప్రపంచం మన టెక్నాలజీ వైపు చూస్తున్న ఈ తరుణంలో మన ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఇంకా గ్లోబల్ జియోపాలిటిక్స్ కూడా అంతే కీలకం కదా. ఆ పాయింట్తో తర్వాతి టాపిక్ వెళ్దాం. షూర్. ఈ మధ్య జరిగిన బ్రిక్స్ సమావేశాలలో ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. తూర్పు జెరూసలేం రాజధానిగా 1969కు ముందున్న సరిహద్దులతో కూడిన సార్వభౌమ పాలస్తీనా దేశ ఏర్పాటుకు బ్రిక్స్ దేశాలు మద్దతు పలికాయి. ఇక్కడ ఎగ్జామ్స్కి అవసరమైన హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ టూ స్టేట్ సొల్యూషన్ మూలాలు 1947 నాటి యుఎన్ విభజన ప్రణాళికలో, అలాగే 1993 నాటి ఓస్లో ఒప్పందాల్లో ఉన్నాయి. అసలు ఈ టూ స్టేట్ సొల్యూషన్ మెకానిజం ఏంటి? అవును, టూ స్టేట్ సొల్యూషన్ అంటే చాలా సింపుల్ అండి. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా అనే రెండు స్వతంత్ర దేశాలు తమకంటూ ఒక స్పష్టమైన భౌగోళిక సరిహద్దులతో పక్కపక్కనే శాంతియుతంగా సహజీవనం చేయడం. కానీ ఆ సరిహద్దులు ఎక్కడి వరకు ఉండాలి, జెరూసలేం ఎవరి కంట్రోల్లో ఉండాలి అనేదే దశాబ్దాలుగా ఉన్న వివాదం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది భారతదేశం యొక్క వైఖరి. అవును, ఇక్కడే భారతదేశం ఫాలో అయ్యే డీహైఫనేషన్ విధానం గురించి నేనడగాలి. మనకు ఇజ్రాయెల్తో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డిఫెన్స్ సంబంధాలున్నాయి కదా. అదే సమయంలో మనం పాలస్తీనా సార్వభౌమాధికారానికి మద్దతిస్తున్నాం. ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం అంటే, ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరికొకరు ఏమాత్రం పడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళిద్దరితో సమానంగా వాళ్ల గొడవతో సంబంధం లేకుండా స్నేహాన్ని మెయింటైన్ చేయడం లాంటిది కదా ఇది. ఎగ్జాక్ట్లీ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డీహైఫనేషన్ అంటే ఇదే. ఒకప్పుడు మనం పాలెస్టీనాతో సంబంధాలు పెట్టుకుంటే ఇజ్రాయెల్తో మాట్లాడేవాళ్లం కాదు. ఆ రెండు దేశాలను ఒకే లెన్స్తో చూసేవాళ్లం. కానీ డీహైఫనేషన్ వల్ల మన విదేశాంగ విధానం ఇద్దర్నీ విడివిడిగా చూస్తుంది. అంటే ఒకరితో ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకొకరి మీద ప్రభావం చూపదనమాట. కరెక్ట్. ఇజ్రాయెల్తో మన సంబంధాలు పాలెస్టీనా ఇష్యూ మీద ఆధారపడవు. అలాగే పాలెస్టీనాతో మన సంబంధాలు ఇజ్రాయెల్తో మనకున్న స్నేహం మీద ఆధారపడవు. ఈ విధానం వల్ల మిడిల్ ఈస్ట్లో మనకొక ప్రత్యేకమైన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏర్పడింది. ఈ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ని మనం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం చేయలేం కదా. ఇదే ప్రాంతంలో మనకు ఇరాన్తో కూడా చాలా కీలకమైన సంబంధాలున్నాయి. ఖచ్చితంగా. మనం పాకిస్తాన్ మీదుగా సెంట్రల్ ఏషియాలోకి డైరెక్ట్గా వెళ్లలేం కాబట్టి ఇరాన్లోని చాబహార్ పోర్ట్ మనకు అత్యంత కీలకం. ఇది మధ్య ఆసియా మరియు యూరప్లకు మన సరుకులను రవాణా చేయడానికి ఒక అద్భుతమైన గేట్వే. ఈ పాలిటిక్స్ పక్కన పెడితే ఎగ్జామ్స్లో స్టాటిక్ జీకే అండ్ మ్యాపింగ్ మీద ఖచ్చితంగా ప్రశ్నలొస్తాయి. ఈ మిడిల్ ఈస్ట్ మ్యాప్ని ఒకసారి మైండ్లో విజువలైజ్ చేసుకుందాం. ఇజ్రాయెల్ చూస్తే ఒక భౌగోళిక ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్లు అనిపిస్తుంది కదా. చుట్టూ శత్రుదేశాలతో లాక్ అయిపోయి ఉంది. అవును. ఆ మ్యాప్ని జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరాన లెబనానుంది, ఈశాన్య దిశలో సిరియా ఉంటుంది. రైట్. సిరియా బార్డర్ అనగానే గోలన్ హైట్స్ గుర్తుకు రావాలి. ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సిరియా నుండి ఆక్రమించుకుంది కదా. కరెక్ట్. ఇక తూర్పు వైపు జార్డాన్, నైరుతిన ఈజిప్టున్నాయి. ఈజిప్ట్ బార్డర్ దగ్గరున్న సినాయి ద్వీపకల్పం కూడా మ్యాపింగ్లో చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇజ్రాయెల్ ఒకప్పుడు ఆక్రమించుకుని 1979 ఒప్పందంతో తిరిగి ఈజిప్ట్కు ఇచ్చేసింది. పశ్చిమ బార్డర్ అంతా మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇందులో జలవనరులు కూడా ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ కదా. గలీలీ సముద్రం, ఇంకా డెడ్ సీ. అవును, గలీలీ సముద్రం అనేది ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక మంచినీటి వనరు. డెడ్ సీ అనేది ప్రపంచంలోనే అత్యంత లోతైన భూభాగం. అందులో ఉండే విపరీతమైన లవణీయత వల్లే దాని డెడ్ సీ అంటారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ బార్డర్ క్రాసింగ్స్. అవును, వార్తల్లో ఎప్పుడూ వింటుంటాం వీటి పేర్లు. గాజా నుండి ఈజిప్ట్కు వెళ్లే మార్గాన్ని రఫా క్రాసింగ్ అంటారు. గాజా నుండి ఇజ్రాయెల్కు వెళ్లే మార్గాన్ని ఎరెస్ క్రాసింగ్ అంటారు. కరెంట్ అఫైర్స్ని ఇలా భౌగోళిక అంశాలతో లింక్ చేసుకొని చదవడం అంటే ఇదే. ఈ లొకేషన్స్ అన్నీ చాలా స్పష్టంగా కళ్ల ముందు కదిలాయి. మనం విదేశీ సంబంధాలను, భౌగోళిక సరిహద్దులను బ్యాలెన్స్ చేస్తున్నట్లే దేశం లోపల మన స్వంత పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ పాయింట్తో తర్వాత టాపిక్కి వెళ్దాం. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్లు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ ట్యాగ్ చేయబడిన గంగా సాఫ్ట్ షెల్ తాబేలుని నదిలోకి వదిలారు. ఈ తాబేలుకి మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1 కింద రక్షణ ఉంది. అలాగే IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అవును, ఇవి చాలా రేర్. సాధారణంగా మనం టైగర్ రిజర్వ్స్లో పులులకు లేదా ఏనుగులకు ఇలాంటి శాటిలైట్ ట్యాగ్స్ వేయడం చూస్తాం.
ఎందుకంటే అవి వందల కిలోమీటర్లు తిరుగుతాయి. కాని ఒక చిన్న తాబేలుకి ఇంత ఖరీదైన శాటిలైట్ ట్యాగ్ వేయడం వెనుక ఉన్న లాజిక్ లేదా మెకానిజం ఏంటి? ఇక్కడే మనం నదీ పర్యావరణ వ్యవస్థలోని సైన్స్ని అర్థం చేసుకోవాలి. ఈ గంగా సాఫ్ట్ షెల్ తాబేళ్ల శరీరంపై ఒక బాణం ఆకార గుర్తులుంటాయి. అసలు నదులలో వీటి పాత్ర ఏమిటంటే ఇవి స్కావెంజర్స్గా పనిచేస్తాయి. స్కావెంజర్స్ అంటే కేవలం నదులలోని చెత్తను తినడమేనా? దీనివల్ల నదికి ఆ స్థాయి బెనిఫిట్ ఏముంటుంది? అదంతా సింపుల్ కాదు. నదుల్లో చనిపోయిన జంతువుల కళేబరాలు, కుళ్ళిపోతున్న ఆర్గానిక్ పదార్థాలను ఇవి తింటాయి. అలా తినడం ద్వారా నదీ జలాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగకుండా ఇవి కంట్రోల్ చేస్తాయి. వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడంలో వీటి పాత్ర అత్యంత కీలకమన్నమాట. ఇప్పుడు వీటికి శాటిలైట్ ట్యాగ్ ఎందుకు వేశారంటే ఈ తాబేళ్లు నదిలో ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయి, ఎక్కడ ఎక్కువ కాలం నివసిస్తున్నాయి అని ట్రాక్ చేయడానికి. ఈ డేటా ద్వారా మనకు తెలిసేదేంటంటే ఆ తాబేళ్లు తిరుగుతున్న ప్రాంతాల్లో నీరు ఆక్సిజన్తో నిండి ఆరోగ్యంగా ఉందని అర్థం. పాయింట్ క్యాచ్ చేశాను. అంటే ఈ తాబేలు ప్రాథమికంగా ఒక లివింగ్, బ్రీదింగ్ వాటర్ క్వాలిటీ సెన్సార్ లాగా పనిచేస్తుందన్నమాట. ఆ శాటిలైట్ ట్రాకింగ్ కేవలం ఆ జంతువును కాపాడటానికి మాత్రమే కాదు, మొత్తం బ్రహ్మపుత్ర నది వ్యవస్థ ఆరోగ్యాన్ని మ్యాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అబ్సల్యూట్లీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అస్సాం జీవవైవిధ్యం గురించి కూడా ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ గమనించాలి. కజిరంగా అనగానే అందరికీ ఒంటి కొమ్ము ఖడ్గమృగం గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచవ్యాప్తంగా మంచినీటి తాబేళ్ల సంరక్షణలో అస్సాంది చాలా కీలకమైన పాత్ర. అక్కడ ఏకంగా 21 తాబేళ్ల జాతులున్నాయి. వావ్! అన్ని రకాల జాతులా? అవును. అలాగే ఎగ్జామ్స్లో ఐయూసిఎన్ స్టేటస్ ఎందుకు అడుగుతారంటే ఆ జాతి అంతరించిపోతే ఆ పర్యావరణ వ్యవస్థ ఎంత దెబ్బతింటుందో తెలుసుకోవడానికి. ఎండేంజర్డ్ అంటే ముప్పు పొంచి ఉందనే దానికి సూచిక. అందుకే WPA షెడ్యూల్ 1 కింద ఒక పులికి ఎలాంటి కఠినమైన చట్టపరమైన రక్షణ ఉందో ఈ తాబేలుకు కూడా అదే రక్షణ ఉంటుంది. ఈ తాబేలు ప్రాజెక్ట్ ద్వారా మన అంతర్గత నదీ మార్గాలను మనం ఎలా పర్యవేక్షిస్తున్నామో అర్థమైంది. ఒక దేశం లోపల పర్యావరణ భద్రత ఎంత ముఖ్యమో, మన వస్తువులను దేశం దాటి తీసుకెళ్లి బాహ్య వాణిజ్య మార్గాల భద్రత కూడా అంతే ముఖ్యం కదా. ఆ పాయింట్తో తర్వాతి టాపిక్కి వెళ్దాం. తప్పకుండా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రారంభించిన భారత్ మ్యారిటైమ్ ఇన్షూరెన్స్ పూల్ అంటే BMIP భారతీయ జెండా ఉన్న నౌకలు లేదా కార్గోకు సముద్రంలో ఏదైనా నష్టం జరిగితే దాదాపు $1.5 బిలియన్ల వరకు ఈ పూల్ కవరేజ్ అందిస్తోంది. అసలు మనకి ఈ పూల్ ఎందుకు అవసరమైంది? పశ్చిమ ఆసియాలో సమస్యలొస్తే ఇన్ని రోజులు మనకు ఇన్సూరెన్స్ ఇస్తున్న విదేశీ సంస్థలు సడన్గా వెనక్కి వెళ్ళిపోయాయా? ఈ BMIP తీసుకురావడానికి దారితీసిన సంక్షోభమేంటి? గ్లోబల్ ట్రేడ్కి సముద్ర మార్గం లైఫ్ లైన్ అయితే ఆ లైఫ్ లైన్కి వెన్నెముక ఇన్సూరెన్స్. ఒక్కసారి ఎర్ర సముద్రం ప్రాంతంలో జరుగుతున్న సంక్షోభాన్ని ఊహించుకోండి. హౌతీ తిరుగుబాటుదారులు అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడం మొదలుపెట్టారు. అవును, న్యూస్లో విపరీతంగా వచ్చింది కదా. సుయజ్ కాలువ గుండా వెళ్లే మార్గం అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాలంటే సమయం, ఇంధనం, ఖర్చు విపరీతంగా పెరుగుతాయి. అంటే ఆ రూట్లో వెళ్తున్న ఒక కార్గో షిప్ పక్కన మిసైల్ పడితే దానిలో ఉన్న $1 మిలియన్ సరుకు రిస్క్లో పడుతుంది. అప్పుడు సహజంగానే గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పానిక్ అవుతాయి. కరెక్ట్. ఆ జియోపాలిటికల్ రిస్క్ వల్ల గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ల ప్రీమియంలను 100 రెట్లు పెంచేశాయి, లేదా అసలు ఆ మార్గంలో వెళ్లే నౌకలకు ఇన్సూరెన్స్ ఇవ్వడమే నిలిపివేశాయి. ఇన్సూరెన్స్ లేకుండా మన నౌకలు అక్కడికి వెళ్లలేవు. దీనివల్ల మన ఎగుమతులు భారీగా దెబ్బతినే ప్రమాదమేర్పడింది. ఇలాంటి గ్లోబల్ సంక్షోభం వచ్చినప్పుడు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా మన వాణిజ్యాన్ని కాపాడుకోవడానికే మన సొంతంగా ఈ BMIPని ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని GIC Re అనే సంస్థ నిర్వహిస్తుంది. ఈ పాయింట్ చాలా లాజికల్గా ఉంది. డేటా ప్రకారం దీనికి సావరిన్ గ్యారెంటీ మద్దతు ఉంది. మరియు ప్రారంభ క్లెయిమ్లు $100 మిలియన్ వరకు ఉంటాయని చదివాను. ఇక్కడ ఇన్సూరెన్స్లో ఈ సావరిన్ గ్యారెంటీ మెకానిజం ఎలా పనిచేస్తుంది? బేసిక్గా ఇన్సూరెన్స్ అంటేనే నమ్మకం కదా. సావరిన్ గ్యారెంటీ అంటే ఒకవేళ దురదృష్టవశాత్తు పెద్ద దాడి జరిగి భారీ నష్టం వాటిల్లి ఈ ఇన్సూరెన్స్ పూల్ దగ్గర ఆ క్లెయిమ్స్ని చెల్లించడానికి తగినంత డబ్బు లేకపోతే సాక్షాత్తు భారత ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ నష్టాన్ని భరిస్తుంది అని హామీ ఇవ్వడం. ఇలా స్వయంగా ప్రభుత్వమే బ్యాలెన్స్ ఇస్తుంది అని తెలిసాక మన ఎగుమతిదారులకు మరియు షిప్పింగ్ కంపెనీలకు విపరీతమైన భరోసా వస్తుంది.
దీని స్ట్రాటజిక్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అంటారు? భారతదేశపు సముద్ర వాణిజ్యంలో వాల్యూం పరంగా చూస్తే దాదాపు 95% వాణిజ్యానికి ఈ బిఎంబిపి ద్వారా రక్షణ లభిస్తుంది. పాశ్చాత్య బీమా సంస్థలపై ఆధారపడటం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది మన ఆర్థిక సార్వభౌమత్వానికి సంబంధించిన చాలా బలమైన అడుగు. ఈ సెషన్లో ప్రతి అంశాన్ని చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేశాం. ఒకసారి మ్యాక్రో పిక్చర్ని చూస్తే అమెరికా టారిఫ్స్ పెంచినా మనం కొత్త మార్కెట్లు వెతుక్కుని వ్యవసాయ ఎగుమతులను పెంచుకుంటున్నాం. దేశీయంగా చిన్న వ్యాపారుల కోసం యుఎల్ఐ, సామానుల కోసం భాషిణీ లాంటి టెక్నాలజీలను డెవలప్ చేస్తూ సొంత డిజిటల్ సిస్టమ్స్ నిర్మిస్తున్నాం. అవును. మిడిల్ ఈస్ట్ లాంటి కాంప్లెక్స్ జియోపాలిటిక్స్లో ఎవరి పక్షం తీసుకోకుండా డీహైఫనేషన్తో స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నడుపుతున్నాం. దేశం లోపల మన నదీ వ్యవస్థలను టెక్నాలజీతో ట్రాక్ చేస్తూ కాపాడుకుంటున్నాం. సముద్ర వాణిజ్య భద్రత కోసం ఎర్ర సముద్రంలో సంక్షోభం వచ్చినా ఆగకుండా విదేశీ బీమా సంస్థల మీద ఆధారపడకుండా మన సొంత బిఎంఐపిని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 5 భిన్నమైన అంశాలు అంతిమంగా ఒకే లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. అవును. వ్యవసాయం, టెక్నాలజీ, జియోపాలిటిక్స్, పర్యావరణం, వాణిజ్య భద్రత ఇవి కేవలం విడివిడి వార్తలు కావు. స్వయం సమృద్ధమైన, ఎవరిమీద ఆధారపడని ఒక దృఢమైన దేశాన్ని నిర్మించే క్రమంలో పడుతున్న పునాదులివి. ఎగ్జామ్స్లో కూడా ఒకే డైమెన్షన్లో కాకుండా ఒక ఇష్యూని ఇన్ని మల్టిపుల్ యాంగిల్స్లో విశ్లేషించడం అలవాటు చేసుకోవాలి. ఈ డిస్కషన్ విన్నాక నాకొక ఆసక్తికరమైన ప్రశ్న మెదడులో తలెత్తుతోంది. విదేశీ పేమెంట్ గేట్వేలపై ఆధారపడకుండా మనకంటూ ఒక యూపీఐ, విదేశీ బీమా సంస్థలపై ఆధారపడకుండా మనకంటూ ఒక బిఎంపి, వ్యవసాయంలో రికార్డ్ ఎగుమతులు, ఇలా అడుగడుగునా ఇండియా తనను తాను ఒక శాంక్షన్ ప్రూఫ్ ఎకానమీగా మలుచుకుంటోందా? రేపు ఏ గ్లోబల్ పవర్ మనపై ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించినా చెక్కుచెదరకుండా నిలబడే ఒక కవచాన్ని మనం ఇప్పటికే నిర్మించేసుకున్నామా? ఒకసారి ఈ కోణంలో ఆలోచిస్తే మొత్తం గ్లోబల్ పిక్చర్ ఎంత భిన్నంగా కనిపిస్తోందో అర్థమవుతోంది. మళ్ళీ మరొక డీప్ ఎనాలిసిస్తో కలుద్దాం.